లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 3వ వార్డు కౌన్సిలర్ గా మీ ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ చెల్లె నాగభూషణం ఇంటిక్యాల గ్రామ ప్రజలకు మమేకమై మీకు సేవ చేస్తారని హామీ ఇచ్చారు. మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. రేషన్ కార్డులు ఇచ్చాం, సన్న బియ్యం ఇచ్చాం, ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చాం. మరి అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి మా గౌరవ ప్రేమసాగరరావు గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తున్న ఘనత మా రేవంత్ రెడ్డి గారి సర్కారు, మరి మా కాంగ్రెస్ పార్టీది. మరి అదేవిధంగా ఈరోజు ప్రతి ఇంటికి ఫ్రీ కరెంట్ ఇస్తూ మరి ఒక్కొక్కరికి 1000-2000 రూపాయలు ఆదా చేస్తున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ. మరి వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని దయచేసి మన 1, 2, 3 వార్డులకు నిలబడ్డ మా అభ్యర్థులందరికీ ఈ ఇటుకాల ప్రజలు 3 వార్డులు కలిపి చేతి గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. మేము మరి అదే పోయిన 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోటీ చేసిన 5గురం కౌన్సిలర్ని గెలిచాం. మరి టీఆర్ఎస్ మరి 9 గెలిచి మరి పోయిన మున్సిపాలిటీని వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించి మరి అధికారాన్ని ఇచ్చారు. వారు చేసింది ఏం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఎట్లా ఉంటుంది? మరి పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి మున్సిపాలిటీని చూశారు. వారు దోసుకొని తినడం తప్ప, దాచుకున్నారు తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఈ గ్రామంలో మరి మేము గెలిచాం, 5 సంవత్సరాలు ఉన్నాం. ఈ ప్రజలకు ఎంతో అండదండగా అడుగడుగునా వారి వెంట ఉన్నాం. మరి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కొందరు చెప్తున్నారు, నేను నాన్ లోకల్ అని చెప్తున్నారు. నేను పుట్టి పెరిగింది ఇక్కడ పుట్టిన తర్వాత ఈ ఊరికి నేను ఏమేం చేశానో ఈ పేద ప్రజలకు, ఇక్కడ ఉన్న ప్రజలకు, ఈ బోయ సంఘం నాయకులందరికీ తెలుసు. వారికి రోడ్లు అయితేనేవి, ఆ సంఘం భవనం కాకపోవచ్చు కానీ అప్పుడు మేము ఆ స్థలాన్ని చూసి సంఘాన్ని ఏర్పాటు చేశాం. మరి ఆ రోడ్లను కూడా వేడల్పు చేసి మరి సీసీ రోడ్లు చేశాం. వీటన్నిటిని చేసింది కూడా నేనే. మరి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఈ గ్రామానికి మేము ఎంతో మేలు చేశాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానికి మెయిన్ రోడ్ అయినటువంటి డాంబర్ రోడ్ను అప్పుడు నేను చైర్మన్ ఉన్నప్పుడు నిర్మించింది. మళ్ళీ ఈరోజు గౌరవ ప్రేమసాగర్ ఆశీర్వాదంతో 2,30,00,000తో ఆ డాంబర్ రోడ్డు, సీసీ రోడ్డును కూడా చేసుకోబోతున్నాం. సమ్మక్క సారలమ్మ దగ్గర కూడా మరి 2 కోట్లతో సీసీ రోడ్డును చేసుకుంటున్నాం. వీటన్నిటిని కూడా ప్రేమసాగరరావు గారు ఇచ్చారు. మేము ఈ ఊరిని మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా మరి ఏదైతే పోయే వాళ్లకు మేము కట్టిస్తున్నటువంటి గంగాదేవి గుడిని ఆలస్యం జరిగింది, దానికి మన్నించాలి. నా తప్పు కాదు, మా మిత్రుడు శంకర్ గారికి అప్పగించడం జరిగింది. వారు మీకు తెలియజేస్తారు. తప్పకుండా ఆ గంగాదేవి గుడిని కట్టిస్తాం. కల్లో నాలుకలాగా మీ వెంట ఉంటా, మీకు అందుబాటులో ఉంటా, మీకు సేవ చేసుకునే బాధ్యతలు ధన్యవాదాలు. ఈరోజు 15 పోవడం జరిగింది. అని గంగాదేవి గురించి మాకు మాట ఇచ్చిండు సార్, మేము చేస్తున్నాం. కానీ ఏంటంటే వర్షాల వల్ల కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు వర్షాలు అయిపోయినాయి, మంచిగా తక్కువ ఉంది. మన రోడ్డు సౌకర్యం మంచిగా అయిపోయింది, చాలా వరకు తెలిసిందే. కానీ కొంతమంది ఏంటంటే దూష్ప్రచారాలు, ఈ ప్రచారాలు చేసుకుంటా ఆగం చేస్తారు. మళ్ళీ ఒకటి ఏంటంటే మాకు ఆయన ఎంపీటీసీగా చేసినప్పుడు కొన్ని మా సంఘానికి కంపౌండ్ వాళ్ళు కట్టిస్తారు. అప్పుడు మాకు ఓటు హక్కు లేదు, మేము అడిగంత లేదు. కానీ ఆ ఓటు హక్కు ఉన్నప్పుడు చేయడానికి వాళ్ళకు ఆప్షన్ లేకుండే. ఇది వ్యవస్థ వేరే ఉన్నది. మా దాంట్లో మాకే కిరికిలు చేసుకుంటాం. మా దాంట్లో మాకు ఇవాళ ఇంతమంది యూనిట్ ఉన్నది, కుల సభ్యులు మొత్తం మంది వీనే ఉన్నాం. కొంత ఈ దుష్ప్రచారం చేయకుండా చేయొద్దు అని చెప్పి మనం చేసుకుంటాం.